ఆటోలు పెట్టమన్నోళ్ళు లేదు, స్కూటర్లు వేసుకుని సైకిల్ వేసుకుని బలబలబల వచ్చేస్తున్నారు. కారణం ఏంటి? మీరు వద్దంటున్నారు కాబట్టి వస్తున్నారు వాళ్ళు, అంతే సింపుల్. మమ్మల్ని ఏమీ అడక్కోకుండా వచ్చేస్తున్నారు. నేను సత్యనపల్లి చూసా కదా, సత్యనపల్లిలో ప్రతి ఊరు పోలీసులు పంపించారు. అప్పుడు దాకా కొంతమంది తెలియదు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని. ఏందిరా భయ మన ఊరు వచ్చారు పోలీసులు అంటే, లేదు జగన్ వస్తున్నాడంట. అయితే వీళ్ళు ఎందుకు వచ్చారా భయ, మనం వెళ్ళకూడదంట. వీళ్ళు ఎవడో చెప్పడానికి పదంట వెళ్దామని అప్పుడు బయలుదేరారు. అప్పుడు దాకా వాళ్ళకి తెలియదు. పోలీసులు వాళ్ళు ఉంటూ ఊరెళ్ళి వాళ్ళు లేపారు. అప్పుడు ఊళ్ళు బయలుదేరి వచ్చినాయి. నాకు తెలుసు కదా సత్యనపల్లి ఇది జరిగింది. ఇవాళ మీరు పోలీసులు అంతమంది పెట్టిన తర్వాత ఎందుకు ఇంతమంది పోలీసులు పెట్టారని తెలుసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడని కనిపెట్టి వాళ్ళు తండోపతండాలుగా స్కూటర్లు వేసుకుని సైకిళ్ళు వేసుకుని నడుచుకుని వచ్చేస్తుంటే జనమేం రావట్లేదని మిమ్మల్ని మీరు మోసం చేసుకొని మాకేం అభ్యంతరం లేదు, జనమేమి రాకపోతే ఎందుకు ఈ ఆర్భాటాలని ఎందుకు చేశారయ్యా చెప్పండి స్వామి అని అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం కాస్త కనుక్కొని చెప్పండి హోంమంత్రి గారు. అసలు లాఠీ చార్జ్ ఎందుకు చేశారు జనం లేకుండా? చేసుకోమని ఎవడన్నా మొన్న కూడా డ్రోన్స్ చేసుకున్నారుగా. చంద్రబాబు గారు మా తోకలు కట్ చేయటం కాదు, మా తోకలు జనమే కట్ చేశారు. ఇప్పుడు ఆయన తోక ఉంది, ఆయన తోక కట్ చేసుకొని చూసుకోమను. ఆయన తోక కూడా కట్ అయిపోద్ది. ఇప్పటికే సగం కట్ అయిపోయింది. మా తోకలు కట్ చేయడం కాదు, మీ తోకలు జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారి తోక చిట్టినాయుడు కట్ చేస్తున్నాడు, చిట్టినాయుడు తోక ఇంకోళ్ళు కట్ చేస్తున్నారు. ఎవరో అవసరంలా తోకలు కట్ చేయటం ఎందుకు? ఇంతమంది కావాలి తోకలు కట్ చేయడానికి. 2000 మంది పోలీసులు, సర్వశేష త్రిపాఠి గారు అక్కడే వెళ్ళి తిష్ట వేశాయంట ఐజీ గారు. ఎప్పటికప్పుడు మరి డిఐజీ గారు మాట్లాడుతూ ఉన్నారంట. డీజీపీ గారు, ఆయన పేరేంటి, గుప్తా గారు, ఇదే పని వాళ్ళకి. దొంగతనాల గురించి మాట్లాడే పని లేదు, రౌడీజం గురించి మాట్లాడే పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే జనం రాకుండా చేసుకునే బాధ్యత తీసుకున్నారు వీళ్ళు. సిగ్గుండాలంటున్నాను నేను అనేది. వస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే జనం వస్తారు, తప్పేంటి? జనం రాకూడదా? ఈ మొట్టమొదటి చెబుతానే ఉన్నాడు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి, గరానా మోసగాడని, జగన్మోహన్ రెడ్డి ఇదని. నేను ఒక మాట నాకు బాగా గుర్తు, జగన్మోహన్ రెడ్డి గారినే కాదు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా ఫ్యాక్షనిస్ట్ అని ప్రచారం చేశారు. మీ అందరికి చిన్నవాళ్ళు గుర్తుందో లేదు. ఈ చంద్రబాబు నాయుడే రాజశేఖర రెడ్డి గారు ఫ్యాక్షనిస్టు, రాజశేఖర రెడ్డి గారు మైనింగ్ లో డబ్బులు అన్యాయంగా సంపాదించాడు అని చాలా ప్రచారం చేశారు, చాలా కేసులు ఉన్నాయని ప్రచారం చేశారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని ఆపగలిగాడా? అంటే మళ్ళీ తంతిదే, వ్యక్తిత్వ హననం. వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేపడతాడు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి గురించి అలాగే మాట్లాడాడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలాగే మాట్లాడుతున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్వితీయమైన నాయకుడుగా మరింతగా ఎదగడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా కొద్దిగా సహకరిస్తున్నాడని నాకున్నటువంటి అభిప్రాయం. ఓకే, అది కాదు ఇసుక అక్రమ రవాణా జరిగింది, గనుల అక్రమంగా రవాణా జరిగింది, ఏంటి లిక్కర్ అక్రమంగా రవాణా జరిగింది. ఇవన్నీ కేసులు పెట్టడం కోసం ఆడుతున్నటువంటి అద్భుతమైన నవలా రచన. చిట్నాయుడు గారు రాస్తున్నాడు, పెద్దనాయుడు గారు అమలు చేస్తున్నాడు, పోలీసులు దానికి దాసోహం అంటున్నారు. నేను ఇక్కడ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిట్ మా మీద పెట్టినటువంటి కేసులు ఒక్కటి నిలబడితే అడగండి, నన్ను ఒక్కటి న్యాయస్థానాల్లో నిలబడితే అడగండి. ఒక్కటి కూడా న్యాయస్థానాల్లో నిలబడేటటువంటి ఆధారాలు లేనటువంటి కేసులను పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని